ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకున్నందుకు మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్కి స్వర్ణమారామకు అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలానే సద్గురుస్ మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అయ్యే జ్ఞానాన్ని ధ్యానాన్ని వింటున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం అద్భుతంగా దేవరహస్యాల బుక్ నుంచి మనం లాస్ట్ క్లాస్లో మనం ఆత్మ శాఖల గురించి తెలుసుకుంటున్నాం మాస్టర్. ఆత్మ అనుభూతి శాఖలు, దాని గురించి మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ అద్భుతంగా లాస్ట్ క్లాస్లో కొన్ని తెలుసుకున్నాం. సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు వీరు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదుగుతున్నప్పుడు వారికి ఏవైతే అంటే మాస్టరు వర్క్ ఇవ్వడం అంటే మరి అంత స్థితికి వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలోనే ప్రతిదీ కూడా వారు ఆచరణలో పెట్టి వారు చెప్పినది మాత్రమే చేస్తూ అద్భుతంగా ఆ, ఏదైతే మాస్టర్ అక్కడికి జగన్నాథ్ గట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే మాస్టరు ఆ వర్క్ చేసేటప్పుడు ఏదైతే భావన ఫీల్ అయ్యారు అంటే చూడండి, మనం అసలైన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ, మన ఆత్మ అసలైన అనుభూతి చెందినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలా మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ గారు చాలాసార్లు అనిపించినప్పుడు ఆ టైంలో జగన్నాథ్ గట్టు దగ్గర మరి ఎంత మాస్టరు మరి అంత జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఆ స్థితికి వెళ్దాము, ఈ శరీరాన్ని వదిలేసి వెళ్దాము అని అనుకున్నప్పుడు సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు వారిని సమస్త దివ్య లోకాలలో అంటే పై లోకాలలో నుంచి ఎలా వారిని ఒప్పించి ఈ భూలోకానికి తీసుకొచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. సో అప్పుడు అంటే ఈ అనుభవాన్ని ఎందుకు మనకి షేర్ చేశారంటే మనం కూడా ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు మనం ఏ వర్క్ పర్పస్ కోసమైతే ఈ భూమి మీదకి రావడం జరిగిందో ఆ వర్క్ ఫిల్ఫిల్ చేసేదాకా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం అంగీకరించి ముందుకు వెళ్ళాలని కోనేరు వరలక్ష్మి మాస్టర్ అద్భుతంగా మనకి తెలియచేశారు. అలానే ఒక గురువు దగ్గర మనం ఎలా ఉండాలి, ప్రతి క్షణం మనల్ని ఎలా సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తారన్న జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుందాం లాస్ట్ క్లాస్లో. దానికి కంటిన్యూషన్గా మనం తెలుసుకుందాం మాస్టర్స్ ఈరోజు. అద్భుతంగా మనం ఒక 2 నిమిషాలు వారి యొక్క చైతన్యంతో అనుసంధానం అవుదాం. సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానం అవుదాం. అలానే వారాహ్యమ వారి యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానం అవుదాం. కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క ద గ్రాండ్ గ్రేట్ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానం అవుదాం. సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ జ్ఞానాన్ని అందిస్తున్న సమయంలో ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ ఎనర్జీస్కి వాటికి కనెక్ట్ అవుదాం. మన ఆత్మస్థితిలో అర్థమయ్యే విధంగా మన అంతరంగంలోకి దివ్య జ్ఞాన కాంతి ప్రకంపనలు మనలో స్థితమవుతున్నట్టుగా భావన చేద్దాం. మన చుట్టూ బంగారపు కాంతులు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలానే నిదానంగా ధ్యాన స్థితిలో నుంచి వచ్చి జ్ఞానాన్ని వినేవాళ్ళు వినండి. అలానే ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినేవాళ్ళకు వినండి మాస్టర్స్. అయితే మాస్టరు ఎప్పుడైతే అలా అనుకున్నారో అప్పటి నుంచి వారి యొక్క ప్రతి దానిని కూడా యాక్సెప్ట్ చేస్తూ వర్క్ని వారి ద్వారా ఏదైతే వర్క్ జరగాలో ఆ వర్క్ను చేస్తూ అద్భుతంగా పత్రిజీ మాస్టరు ఇంకా మాస్టర్కి ఏం చెప్పారో తెలుసుకుందాం. పురాతనమైన ఆత్మ ఈ జన్మ కాకపోతే మరో జన్మకి చేసుకోవచ్చుగా అన్నది వాళ్ళందరికీ ప్రోత్సాహం కావాలి. ఏం పర్వాలేదు, ఇంకో జన్మలో చేసుకోవచ్చు అని ఈ లోపల వారికి ఒక స్థాయి వస్తుంది. ఈ లోపల వీళ్ళు చేసే పని మళ్ళీ 100 జన్మల పని ఇప్పుడే చేయించేస్తారు పత్రిజీ. మనతోటి ఏ పనులు చేయించాలో అన్ని పనులు ఇప్పుడే చేయించేశారు. అయితే నువ్వు మళ్ళీ పుట్టాలంటే యుగాలు పట్టవచ్చు అన్నారు కదా!
ఇప్పుడు పురాతనమైన నుండి ఎలా ఎత్తుతావు? ఇప్పుడు నీకు మళ్ళీ జన్మ కావాలి అంటే ఎన్ని అనుమతులు, ఎన్ని అంగీకారాలు కావాలో తెలుసా? ఎవరి అనుమతి ఉంటే మన సూక్ష్మ శరీరం కొద్ది కొత్తది ఏర్పడుతుంది. దాన్ని మళ్ళీ ఎలా ధరించి వస్తాము? ప్రతి ఒక్కదానికి అనుమతి కావాలి. మళ్ళీ ఈ శరీరంతో భూమి మీదకి రావాలంటే ఎన్నో ఎన్నో అంగీకారాలు కావాలి. ఎప్పుడైతే మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ అలా అనుకున్నారో, మన పత్రిజీ మాస్టరు వివరించి చెప్పారు. అంటే మరి ఎంతో ఉన్నతమైన సోల్ కదా! అంటే ఆ సోలు ఎప్పుడైతే స్థాయిని మించి ఉంటదో, మళ్ళీ ఈ భూలోకంలోకి రావాలంటే ఆ సమయము కావాలి. మరి అంత దివ్యాత్మ స్వరూపమైన ఆత్మ భూమి మీద జన్మ తీసుకోవాలంటే, ఆ అర్హత కలిగిన మరి గర్భం కూడా కావాలి. మరి అది వెంటనే సాధ్యమవుతదా అంటే కాదు. కొన్ని వందల యుగాల జన్మలు పడుతదని చెప్పి మాస్టర్‌కి వివరించడం జరిగిందన్నమాట. ఎన్నో భీకరమైన యుద్ధాలు ఈ భూమి కోసం జరిగాయని చెప్పుకున్నాం కదా! విశ్వంతో కలిసి ఉన్న వారు కాక ఇక్కడ పాయింట్ చూడండి. ఎంతోమంది మనుషులు ఉన్నారు కానీ అందరూ విశ్వంతో కలిసి ఉన్నారా? ధ్య ధ్యానం ఏది? జ్ఞానం ఏది? కనెక్షన్ ఏది? బయట వీధి అంతా కరెంటు ఉంది కానీ, నీ ఇంట్లో కరెంటు లేదు. కనెక్షన్ ఇవ్వకపోతే కరెంటు ఎలాగ రాదో, అలాగే విశ్వంతో కలయిక కూడా రాదు. ధ్యానం చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే సహజంగానే విశ్వంతో కనెక్ట్ అవుతాము. మాస్టర్ చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నారు. అంటే మరి అంతే కదా! ఊళ్ళో కరెంట్ ఉందనుకోండి. మన ఇంట్లోకి కరెంట్ రావాలంటే ఆహ్, అది ఎప్పుడైతే కనెక్షన్ ఇస్తామో మన ఇంట్లోకి కరెంటు పవర్ అనేది రావడం జరుగుతుంది. అలానే మనం ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మరి అన్నీ కూడా ఎలా సాధ్యమవుతున్నది? ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు. విశ్వంతో కలిసి ఉన్నవారు కాక విస్ విస్ విశ్వంతో కలిసి ఉన్నవారు కాక గండరాజాలన్నది ఒక జాతి. గండర జనాలు ఇది పురాతనమైన రోజుల్లో పురాతనమైనటువంటి వాక్యం. ఈ గండర జనాలు వీరందరూ కలిసి ప్రపంచాన్ని నాశనం చేయాలని చూశారు. వారిలో కనిపించేవారు కొందరు, బయట ప్రపంచాన్ని కనిపించిన వారు కొందరు ఉన్నారు. ఈ గండర జనాలు కనిపించేవారు సరే. మరి కనిపించిన వారు నక్షత్రాలు కనబడుతున్నాయి. బ్లాక్ హోల్స్ కనబడుతున్నాయి. అవి ఉన్నాయి. కానీ కనిపించవు. అలాగే ఇది కూడా కనిపించని ఈ గండర జనాల పని ఏమిటి? ఇక కనిపించే గండర జనాల పని ఏమిటి? ఇలాంటి కనిపించే గండర జనాలని వీళ్ళందరినీ క్షత్రియులు కానీ, రాజులు కానీ మరణ శాసనాన్ని విధించారు. వాళ్ళు దొంగతనాలు చేసి, జనాన్ని హింసించి జనాన్ని నాశనం చేసే దోపిడీ దొంగలు ఆ వర్గాలన్నమాట. వీళ్ళు ఈ గండర జనాలు వాళ్ళందరికీ కూడా మరణశిక్ష అనే శాసనం విధించారు. ఎందుకు విధించారు అంటే, అనేకమైన తప్పులకి మరణశిక్ష విధించడం వేరు. కానీ ఇలాంటి వాళ్ళ కోసం మాత్రమే మరణ శాసనం రాసింది. ఈ శాసనం అందరికీ కాదు. కేవలం గండర జనాలకు మాత్రమే. ఇలాంటి వాళ్ళందరూ భయానకమైన కోతకు గురయ్యేవారు. అంత భయంకరంగా వాళ్ళు మరణాన్ని విధించారన్నమాట. అలాంటి భయంకరమైన శిక్షను విధిస్తారన్న మారుతారు అని. కానీ గండర జనాలు మారరు. ఇంద్రజాల, మహేంద్రజాల శక్తులు కూడా వారిని ఏమీ చెయ్యలేకపోయాయి. ఎందుకంటే శరీరంతో కనిపించే వారిని మాత్రమే శిక్షించగలరు. కనిపించని గండర జనాలని ఏ రకంగా నాశనం చేయాలి? భూమి మీద నుంచి వాళ్ళని ఎలా పంపించి వేయాలి? ఎవరు కూడా ఏమి చెయ్యలేకపోయారంటే కారణం తనను తాను తెలుసుకున్న వారు ఈ భూమి మీద లేరు. ఎక్కడ ఉన్నారు? నేను నారాయణుడిని, నన్ను నేను తెలుసుకున్నాను అని అనుకున్నవారు ఎవ్వరూ కూడా ఇంట్లో కూర్చోరు. నేను నారాయణుని అని తెలుసుకున్న ఇల్లాలు ఇంట్లో కూర్చో కూర్చోరు. స్త్రీ, పురుషులు ఇద్దరు ఇంట్లో కూర్చోలేరు. వాళ్ళు ఇతరులని నారాయణలుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సామాన్యమైన ప్రజా జీవితాన్ని వాళ్ళు గడపరు. మరి
తనను తాను తెలుసుకున్న వారు ఈ భూమి మీద లేరు. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం అక్కడ సరిపోలేదు. వారు ఏమి చెయ్యలేకపోయారు. వీరందరికన్నా ఉత్తమమైన మాస్టర్‌లను తీసుకొని ఈ భూప్రపంచానికి అడుగుపెట్టారు సుభాష్ పత్రిజీ. వీరందరూ ఏమి చెయ్యలేకపోయారు కాబట్టి, ఈ కనిపించినటువంటి గండ గండర జనాన్ని కనిపించని శూద్రుల్ని, వీరిని చీకటి వాసుల్ని ఎలా మీరు శక్తుల్ని చేయగలిగారు? ఎంతో శిక్షణ ఇచ్చినటువంటి ఉత్తమమైన మాస్టర్‌ని కలిపి ఆయన ఈ భూమి మీదకు తీసుకువచ్చారు. పత్రిజీ తను అనుకున్నది సాధించి మరీ వెళ్ళిపోయారు. ఏం చెప్తున్నారు? సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు ఈ భూమి మీద మరి మనం ఏదైతే ఆత్మ ఎదుగుతూ ఉంటూ తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి మోక్షం పొందంటే ఏదైతే అధిరోహణ స్థితికి చెంది వెళ్ళడం జరుగుతుందో మరి సత్యాన్ని తెలుసుకున్నారు. సత్యాన్ని తెలుసుకున్న వారు ఈ భూమి మీద ఈ గండరీలని సరికాని ఏదైతే డార్క్ ఫోర్స్ ఉందో మరి వీళ్ళందరినీ ఏదన్నా చెయ్యాలి అన్నది వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోలేదట. మరి ఇవన్నీ చెయ్యాలి అనంటే మరి ఎంతో మనల్ని సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టరు మరి పై లోకాలలో ఏదైతే హైర్ డైమెన్షన్‌లో ఉన్న మాస్టర్స్‌ని అందరిని కూడా ఎంచుకొని తీసుకొని ఈ భూమి మీదకి రావడం జరిగిందంట. దేనికి? ఏదైతే ఈ భూమండలం మీద సరికాని వ్యవస్థ విధించబడుతుందో దానిని మూలాలతో సహా తీసి ఈ భూమండలాన్ని దివ్యత్వంగా చేయడానికి సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్స్‌ని చేసుకొని భూమి మీదకి రావడం జరిగిందంట. రావడమే కాదు, దాన్ని ఏదైతే మాస్టర్ యొక్క పర్పస్ అయితే వచ్చారో, అది వచ్చిన దానికన్నా గాని వందింతలు మనకి చేసి అందించి వెళ్లారు. అదిక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. మరి మన అందరం కూడా మరి పత్రిజీ మాస్టర్ ఎవరైతే పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే వర్క్ చేయడానికి వచ్చారో, వాళ్ళలో మనం కూడా ఉన్నాం. మరి మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నామో ఆలోచించండి. ఇది ఎప్పుడు తెలుస్తది? మనతో మనం కనెక్ట్ అయినప్పుడు, మనలో ఆ తపన ఉన్నప్పుడు చెయ్యాలి. ఎలా? ఏమీ ఆశించకుండా ప్యూరిటీగా ఏదైతే మనం అది తెలుసుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం చేస్తాం. ఆయన ఏమి సాధించారన్నది మామూలు ప్రజలకు తెలియదు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. తప్పు లేదు. పాపం వాళ్ళకి అర్థం కాదు. మరి భూమి మీద నుంచి పత్రిజీ వెళ్ళిపోతూ భూమాత నుంచి గొప్ప వరం పొందారు. ఈయనే అందరికీ వరాలు ఇస్తారు. భూమాత నుంచి ఈయన ఏమి వరం పొందారా అని అనుకున్నాను. అప్పుడు సార్ ఇచ్చిపుచ్చుకోవటాలు ఎప్పుడూ ఉంటాయి మేడం అన్నారు. అంటే ఒకటి నేను ఇచ్చాను. అంటే ఒకటి నేను పుచ్చుకుంటున్నాను కూడా. ఒకవైపు నుంచి నేను పుచ్చుకుంటున్నాను అని చెప్పారు. ఆ వరం ఏమిటంటే సత్యలోకం దాకా అంటే స్వర్గలోకం దాకా రాగలిగిన వాళ్ళని తనతో పాటు తీసుకువెళతారు పత్రిజీ. దయచేసి శ్రద్ధగా చదవండి ఈ విషయాన్ని. సత్యలోకం దాకా వెళ్ళగలిగిన వారిని మీతో పాటు తీసుకువెళతారు అని భూమాత వరమిచ్చింది. ఏమిచ్చిందంట? మనం ఎక్కడి దాకా సత్యలోకాల దాకా వెళితే అక్కడ మనం అంటే మన స్థితి అక్కడి దాకా మన చైతన్య స్థితి అక్కడి దాకా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పత్రిజీ మాస్టర్ తీసుకువెళ్తారని చెప్పి భూమాత వరం ఇవ్వడం జరిగిందంట. నేను ఈ లైన్స్ మళ్ళీ చదువుతానండి. ఈయన భూమాత నుంచి గొప్ప వరం పొందారు. ఈయనే అందరికీ వరాలు ఇస్తారు. భూమాత నుంచి ఈయన ఏమి వరం పొందారా అని అనుకున్నాను. అప్పుడు సార్ ఇచ్చి పుచ్చుకోవటాలు ఎప్పుడూ ఉంటాయిగా మేడం అన్నారు. అంటే ఒకటి నేను ఇచ్చాను అంటే ఒకటి నేను పుచ్చుకుంటున్నాను కూడా. ఒకవైపు నుంచి నేను పుచ్చుకుంటున్నానని చెప్పారు. ఆ వరం ఏమిటంటే సత్యలోకం దాకా అంటే స్వర్గలోకం దాకా రాగలిగిన వాళ్ళని తనతో పాటు తీసుకువెళతారు పత్రిజీ. అంటే మనం లోకాలు ఉన్నాయి కదా! స్వర్గలోకం దాకా ఎవరైతే వెళ్తారో వాళ్ళని పత్రిజీ మాస్టర్ సత్యలోకం దాకా తీసుకువెళ్తారట. ఆ వరము భూమాత ఇచ్చారట. దయచేసి శ్రద్ధగా చదవండి ఈ విషయాన్ని. సత్యలోకం దాకా వెళ్ళగలిగిన వారిని మీతో పాటు తీసుకువెళ్తారని భూమాత వరమిచ్చింది. మరి ఈ స్వర్గారోహణం ఎంతమంది చెయ్యగలరు?
ఎంతమంది వెళ్ళగలరు స్వర్గంలోకి, సత్యలోకాలలోకి? ఇది దృష్టిలో పెట్టుకొని పత్రిజీ దివ్యత్వపు నమూనా ఒకటి తెచ్చారు. నమూనా అంటే ఏమిటి? ఇక్కడ పిరమిడ్స్ కడుతున్నాము. ఇక్కడ యజ్ఞాలు చేస్తున్నాము. ఇక్కడ ప్రపంచంలోని యోగుల పుస్తకాలు సమీకరించి పెడుతున్నాము. సెంటర్‌లో పెడుతున్నాము. ప్రపంచం మీద ధ్యానం చెప్పడానికి పరుగులు పెడుతున్నాము. అయితే పత్రిజీ వచ్చి ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాతే ఇవి అన్నీ మనకు తెలిసాయి. కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టాలి? ఏమి చెయ్యాలి? ఎలాంటివి వస్తున్నాయి అనేది ఈ నమూనా ఈ విశ్వంలో ఉంది. దివ్యలోకాలలో ఉంది. ఆ నమూనాను తెచ్చారు. ఒక నమూనాను తీసుకువచ్చి పిరమిడ్ సొసైటీ ఆవిర్భావం చేశారు. ఆ సొసైటీ అన్నది ఏమిటి? ఇక్కడ ఆ పనులు ఒక్కొక్కళ్ళగా చేసేది కాదు. ఇది అందరు కలిపి చేసేది. ఆ సమూహంతోటి ఈ ప్రణాళిక అంతా జరిగిందన్నమాట. ఇది ఆయన ఎందుకు దృష్టిలో పెట్టుకున్నారంటే, వీళ్ళందరినీ సత్యలోకం దాకా పంపాలి. ఇకనైనా పంపాలి. స్వర్గారోహణ చెయ్యాలి, చేయించాలి. దానికోసమే ఆయన ఈ నమూనాన్ని ఈ భూమి మీదకి తీసుకువచ్చారు. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అంటే మనల్నందరినీ కూడా సత్యలోక వాసులు చేయడానికి ఇవన్నీ ఏవన్నీ ఈ పిరమిడ్స్ కానీ, ధ్యాన యజ్ఞాలు కానీ, ఈ పుస్తకాలు గానీ స్వాధ్యాయం. ఏదైతే న్యూ ఎనర్జీ ఈ ఈ సమయంలో వచ్చిన బుక్స్ అన్నీ కూడా ఎందుకు? మనం ఈ జ్ఞానాన్ని విని, ధ్యానాన్ని చేస్తూ, జ్ఞానాన్ని వింటూ, ఆచరణలో పెట్టి, ఎప్పుడైతే మన ఆత్మ చైతన్యంలో ఏకత్వ భావ స్థితిలోకి వస్తామో, మన స్థితి పెరిగితే అక్కడి నుంచి ఎక్కడ స్వర్గలోకానికి ఎవరైతే చేరుకోగలుగుతారో అక్కడి నుంచి సత్యలోకానికి తీసుకువెళ్ళడానికి ఇంత చేశారట. ఈ నమూనా ఎక్కడుందట? దివ్యలోకాలలో ఉందంట. మరి ఎంత వర్క్ చేశారు? దీని వెనక ఎంతమందున్నారు? ఎంతమంది ఋషులు, మహర్షులు, పరమ గురువులు, విశ్వగురువులు ఉన్నారు దీని వెనక? మరి ఆ సత్యాన్ని గ్రహించి మరి మన యొక్క అంటే మనం ధ్యానం చేస్తున్నాము అనంటే ప్రతి క్షణం మనం ఎంత ఎరుకుతో ఉండాలో గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ పత్రిజీ ఏ మహిమను చూపించలేదు. విగ్రహాలు, విభూతులు సృష్టించలేదు. నా దగ్గర ఈ శక్తి ఉందని, ఈ శక్తిని నీకు ధారపోస్తున్నానని అనలేదు. ఈ స్థలం గొప్పది. శక్తి స్థలం ఇది. ఈ స్థలం ఈ స్థలం శక్తి స్థలం కాదు అని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ఏది చెప్పారో ఒక్కసారి మనం మననం చేసుకోండి. ధ్యానం చెప్పారాయన. నువ్వు శక్తివంతురాలివి అన్నారు. నువ్వు శక్తివంతుడివి అన్నారు. నీలోనే సమస్తము ఉంది అన్నారు. నీ లోపలికి ప్రయాణం చేసి తెలుసుకో అన్నారు. సామాన్యంగా జీవిస్తూ, అందరూ కలిసిపోతూ, వంట వండుతూ, అందరికీ వడ్డిస్తూ, జోక్స్ వేస్తూ, అందరికీ సంతోషంగా పంచారు. ఒక మాస్టరు సరిగ్గా లేనప్పుడు వారిని సరైన దారిలో పెట్టడానికి ఒక దెబ్బ కూడా వేసేవారు. గురువుకి ఆ హక్కు ఉంది. సామాన్యంగా జీవిస్తూ ఆ అసామాన్యంగా ఉన్నారు. ఒక ఆ అసామాన్యంగా ఉండేవాడే సామాన్యంగా జీవిస్తున్నాడు. మరి మనమేమో మనకి ఆడుకోవడం అంటే అభిమానించి అభిమాన అభిమానం ఉండి నేనిలాగే పెరిగానండి. నేను ఇలానే అలవాటు పడ్డానని అంటున్నారు. ఎవరి అలవాట్లు? ఎ ఎవరి అలవాట్లు పడ్డారు? కుటుంబంలో పుట్టిన దగ్గర నుంచి ఒక వరవడితో నడిచిపోతున్నాం వాళ్ళం. కాబట్టి అలాగే అలవాటు పడతాము. అలాగే ఉంటాము. సర్వ సుఖాలలో అంబరముగా సుఖంగా జీవిస్తున్న వాళ్ళం. పత్రిజీ కష్టము, సుఖము 2 అలవాటు చేశారు. మట్టి మీద నేలపైన పెట్టారు. తిరుపతి ట్రెక్కింగుల్లో తెల్లవార్లు వానల్లో నాన నానపెట్టారు. ఎండలో ఎండబెట్టారు మమ్మల్ని. భోగం కోసం వెంపర్లాడాలా? ఆత్మజ్ఞానం కోసం, ఆత్మ వైభోగం కోసం వెంపర్లాడాలా? అయితే ఆ సమయాన్ని తీసుకువచ్చి ఆయన స్థాపించి దీనిని అభివృద్ధి చేద్దామని అనుకుంటే ఇక్కడ ఒక మౌలిక మెలిక వచ్చింది. మనకి ప్రభుత్వం సహాయం లేదు. చాలా సంస్థలకి ప్రభుత్వ సహాయాలున్నాయి. ధన సహాయం అంతకంటే లేదు. అలాంటి సమయంలో మొట్టమొదట ధ్యాన మహాయజ్ఞాలు చెయ్యమని చెప్పినప్పుడు కేవలం 2 స్త్రీలం. మేము మేము పడ్డ తిప్పలు ఎవరు పడి ఉండరు. 2 రోజులు యజ్ఞం, 3 రోజులు బుద్ధ పౌర్ణమి యజ్ఞం. చాలా తిప్పలు పడి ఆ యజ్ఞాలని సంపూర్ణంగా పూర్తి చేశాము. అప్పుడు డొనేషన్లు లేవు. ఆ సమయం అలాంటిది. సొంత పెట్టుబడులు పెట్టి కొంతమంది
పెద్దల సహాయ సహకారాలతో యజ్ఞాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు ఎంతోమంది ధ్యానుల నుంచి ధన సహాయం వస్తున్నాయి. మా సమయంలో ధ్యా ధన సహాయం లేదు. ఎందుకంటే ధ్యానం అనేది ప్రచారంలో లేదు. ఆ సమయంలోనే మా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాము. ఎంత అద్భుతం మాస్టర్. మరి నిజంగానే ఆ సమయంలో ధ్యానం అనేది పరిచయం లేదు. ఎక్కడన్నా టెంపుల్స్‌కి గానీ, లేకపోతే అనాథాశ్రమం వీటికి గానీ ఏదైనా ఇవ్వాలనంటే ఇచ్చేవాళ్ళేమో కానీ, మరసలు ధ్యానం అనేదే పరిచయం లేదు. ఒకవేళ పరిచయం ఉన్నా, ఇవ్వడానికి ఇచ్చేవాళ్ళు కూడా వచ్చి ఉండరేమో. ఎందుకంటే, నా అనుభవం నేను చెప్తానండి. నేను చెప్పాను కదా! నేను 2009లో నాకు ఈ మెడిటేషన్ అనేది పరిచయమైందన్నమాట. పరిచయమైనప్పుడు నాకు అంటే మా మా అక్క, మా అక్క వాళ్ళు వాళ్ళెప్పటినుంచో ఉన్నారు. పత్రిజీ మాస్టర్‌తో కలిసి జర్నీ చేశారు. అయితే ఈ ధ్యాన మహాచక్రాలు జరిగేటప్పుడు మనీ కలెక్ట్ చేయడానికి బుక్స్ ఇచ్చేవాళ్ళనమాట. అయితే నాకొక బుక్ ఇచ్చారు. ఊర్లో కలెక్ట్ చేయమని చెప్పి. నేను మాకు తెలిసిన బంధువులకి వెళ్లి అడిగితేనే ఇవ్వలేదు. ధ్యానమా? దీనికా? ఈ డబ్బులు సరైన దానికి ఉపయోగిస్తున్నారు. సరికాని దానికి ఇస్తున్నారా అని చెప్పి అడిగారన్నమాట. అప్పుడు మరి చదువుకోవడం గదా! వాళ్ళకి పెద్దవాళ్ళకి గదా! ఎలా మాట్లాడాలి? ఎలా ఒప్పించాలి? ఓకే. అడగడం నా ధర్మం. అడుగుతాను. ఇస్తే ఇచ్చారు. లేదంటే లేదు. అని అప్పుడు వెళ్ళినప్పుడు ఒక బుక్ ఇస్తే కనీసం ముగ్గురి పేర్లు కూడా దాని మీద నేను రాయలేదు ఫ్రెండ్స్. మరి అలాంటి సమయంలో మరి కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఉన్న సమయంలో మరి ఆ టైంలో ఎంత ఆహ్, లేనప్పుడు వాళ్ళు ఎంత కృషి చేసి మరి మనకు అందించారు. ఇంత అద్భుతమైన స్థితిని, టయాన్ని, సమయాన్ని చాలా అద్భుతం. మరి ఇప్పుడన్నీ కూడా మనకి ఈ జ్ఞానం కానీ అన్నీ గాని ఇంట్లో కూర్చొని వింటున్నాం మనం. అయితే ఈ ఈ కట్టడాలు ఈ కట్టడాలన్నీ ఎలా వచ్చాయి? ఎంతో పెద్ద పిరమిడ్సు బెంగుళూరులో ఎలా వచ్చింది? కర్తాల్లో ఎలా వచ్చింది? మరి లక్షల్లో ధ్యానులు ఎలా వచ్చారు? ఈ కట్టడాలు ఎలా వచ్చాయి? మనం అనుకుంటున్నాము. డబ్బులు వసూలు చేసి ఈ కట్టడాలు కట్టించాం అని. కానీ ఆయన ప్రణాళికలో వచ్చే ముందే ఇక్కడ ధన సహాయం ఉండదు. ప్రభుత్వ సహాయం ఉండదు అని ఆయనకు తెలుసు. తెలిసి ఆయన ఏమి చేశారంటే ఆయన రాకముందే వచ్చిన పిరమిడ్ మాస్టర్స్‌ను ఆహ్, ఆయన వచ్చిన తర్వాత కూడా వచ్చిన పిరమిడ్ మాస్టర్‌ని నేను అంటూ, నాది అంటూ ఏమీ లేదు అన్న వారిని ఆయన ముందుగానే భూమి మీదకు పంపించారు. నా ఇల్లు, నా సంసారం, పిల్లలకి డబ్బులు కుప్పలు పోగు పెడదాం అనుకునే వారు ఈ పనులు చెయ్యరని ఆయనకి తెలుసు. ఎంత గొప్ప వ్యక్తి ఆయన, ఎంత జ్ఞాని ఆయన, ఈ భూమి మీదకు వచ్చి ప్రలోభంలో పడిపోతున్నారు. ఈ ప్రబోభాల్ ఈ ప్రలోభాలలో పడిపోతే మళ్ళీ ఈ సంస్థ ముందుకు సాగదని ఆయనకి తెలుసు. తెలిసి మళ్ళీ ఆయన ముందుగా చేసిందేమిటంటే, ఈ సమూహాన్ని ముందుగా పంపించారన్నమాట. పత్రేజీ అందరినీ సర్వ సర్వస్వాన్ని ధారపోసి త్యాగం చేసి ఎన్ ఎన్నో కష్ట నిష్ఠూరాలకు ఓర్చి ప్రతి ఒక్కరు ఎన్నెన్ని చేశారో ఒక విజయవాడ, తిరుపతి, హైదరాబాదు, ఖమ్మం, అనంతపురం, ధర్మవరం చెప్పుకుంటూ పోతే 100 ఊళ్ళు ఉన్నాయి. ఎంతోమంది స్త్రీ పురుషుల ముందే వచ్చిన వారు ధర దారైపోయే కలిగిన వారు, నిస్వార్థంగా ఉండగలిగిన వారు, కష్ట నిష్టూర్పులకు ఓర్చి నిలబడితే ఈ కట్టడాలన్నీ వచ్చినవి. ఏ ఒక్కరి వలన కాదు. ఈ సంస్థ నిలబడింది అంటే అలాంటి వారి వలన నిలబడింది. నాకు మాత్రమే అన్నీ జరగాలి అన్న వాళ్ళ వల్ల కాదు. అలాంటి వారి వలన నిలబడ్డ నిలబడలేదు. ఈ యుగం ధ్యాన యుగం, సత్యయుగం. ధ్యానం ధ్యానం లేకపోతే సత్యయుగం ఎక్కడ నుంచి వస్తుంది? సత్యయుగం వచ్చేసింది అని అనుకుంటున్నారు. ఎలా వస్తుంది సత్యయుగం? ఒక సత్యయుగం రావాలంటే ముందు ధ్యానం కావాలి. ముందు ధ్యానం చేసి సజ్జన సాంగత్యంతో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాతే జ్ఞాన యుగం అనేది వచ్చేసింది. జ్ఞాన యుగం తర్వాతే సత్యయుగం వస్తుంది. అంటే సత్యయుగం రావాలి అనంటే ఎన్ని చేశారో చూడండి. అంటే నేను చదువుతుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక 30 సంవత్సరాలు
మాస్టర్ యొక్క కృషి, మాస్టర్ యొక్క ఎవరైతే ఉన్నారో అంటే ఈ మార్గంలోకి రాకముందే ముందు ప్రణాళిక ప్రకారమే ఈ ఈ మార్గంలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ధర్మంగా చేస్తారో వాళ్ళని ముందు భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వారి ద్వారా అందరూ కలిసి ఇక్కడ ఇలాంటి అద్భుతమైన మరి ధ్యానాన్ని మనకు పరిచయం చేయడం జరిగింది. అలానే మరి ఇంతటి అద్భుతమైన సంస్థని తీసుకురావడం జరిగింది. మనలో ఎన్ని పనికిరానివి ఉన్నాయో చూసుకుంటే అన్నం కూడా తినలేము. పైకే ఇంకా చాలా గొప్పగా నాకన్నీ తెలుసు అనుకుంటాం. కానీ లోపల మూల ఎన్ని పనికిరానివి ఉన్నాయో అవన్నీ అవి అన్నీ కూడా ముందు అన్నిటికన్నా మమకారం పోతే తప్ప అహంకారం నాది అన్నది పోదు. అందుకని ఈ పనికి రానివన్నీ ఏమవుతాయి? ఎక్కడికి పోతాయి? ఎలా పోతాయి? పీకి పారేస్తారా అని కుదరదు. అవన్నీ మూసుకుపోతాయి. స్వార్థం కానీ ఏదైనా సరే ఆ పనికి రావ ఆ పనికి రానివన్నీ చెత్తబుట్టలో ఒక మూల ఎలా వేస్తామో, ఎలా అయితే మూసివేస్తామో, మట్టితో కప్పివేస్తామో అలా మూసుకుపోతాయి. అలా మూసుకుపోయినటువంటి అణువు పరమాణువులు నిక్షిప్తమై ఇక తెరవబడవు. అక్కడ మూసుకుపోవాలి. మూలంలో ఎప్పుడైతే పనికిరానివి మూసుకుపోయాయో ఒక కొత్త జీవిగా వెలుగొందుతారు. ధ్యానం వల్ల, నిస్వార్థం వల్ల, మమకారం వదిలి వదిలేయడం వలన అవన్నీ ఏమవుతాయి? మూసుకుపోతాయి. మూసుకుపోయినవన్నీ పైకి రావు. చెత్త, కంపు అన్నీ తీసివేస్తే చక్కగా ఉన్న చెట్టు తాజాగా ఎలా ఉంటుందో అలా మనలో ఉండే సత్యము, ఆ నిజాయితీ ఇంకొక కొత్త జీవిగా అంటే మళ్ళీ మనం కొత్తగా మనం బతికుండగానే లోపల అన్నీ ఉండగానే కొత్త జీవిగా వెలుగొందుతాము. ఎన్నో లక్షల మందికి షేక్ హ్యాండ్ ఇచ్చిన తన స్పర్శ ఇచ్చారు. ఎన్ని లక్షల మందికి ఇచ్చారో లెక్క ఉండదేమో పత్రి గారు. ఇంత మహా యజ్ఞంలో నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని అనేవారు లేరు. ఎక్కడికి వెళ్ళినా 1,80,000 60,000 మందికి తక్కువగా ఉండరు. ఆ చెయ్యి ఎలా ఉందో నలిగిపోకుండా అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. లేకపోతే ఆయన్ని ముట్టుకోవడం ఎవరి వలన అవుతుంది? షేక్ హ్యాండ్ ద్వారా ఇప్పుడు మన అందరిలో జీవిస్తున్నాడాయన. ఇప్పుడు మన కళ్ళ మీద మనల్ని నించోబెట్టి వెళ్ళారాయన. మన కాళ్ళ మీద నించోబెట్టి వెళ్ళారాయన. ఇప్పుడు మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోగలుగుతున్నాం. ధ్యానం, ధ్యాన మహాయోగం వెనక వెనకాలం ఉండే అంతరార్థం ఏమిటి? విశ్వామిత్రుడు యాగం చేశాడు. రాక్షస సంహారం కోసం ఆ యాగం చేశాడు. ఆ రాక్షసుల వలన మునులు, జంతువులు పీడించబడుతున్నారు. అందుకని ప్రత్యేకించి వీళ్ళకి రక్షించడం కోసం ఆయన ఈ యుగాన్ని చేశాడు. ఆయన ఈ యుగాన్ని కనుక పూర్తి చేస్తే రాక్షసులందరూ సంహరించబడతారు. అది తెలిసింది. యుగాన్ని భగ్నం చేయడానికి రాక్షసులందరూ విశ్వామిత్ర ప్రయత్నం చేశారు. విశ్వామిత్రుడు తన యాగం భంగం కాకూడదని శ్రీరాముణ్ణి, లక్ష్మణ్ణి తీసుకువచ్చారు. తన యాగాన్ని నిర్విఘ్నం కొనసాగించారు. అక్కడ ఎలాగైతే నిస్వార్థ పూరితమైనటువంటి సమూహాన్ని ముందుకు పంపారో ఇలా జానమహాయజ్ఞం నుంచి జానమహాయాగానికి వచ్చింది అంటే ఇక్కడ మిగతా దుష్ట శక్తులన్నీ కూడా విజృంభించే సమయం. మహాయాగం చేశారంటే విశ్వామిత్రులాగా అందరిలోని చీకటి అజ్ఞానం నశించపోతుందని ప్రతి ఒక్కరిలోనూ ఒక చెట్టుకి 1,00,000 మామిడి పండ్లు ఉన్నాయి అంటే వాటిని అందరూ తినాలంటే ఎలా శక్తి వస్తుందో అలాగే ఆయన కోట్ల మిలియన్ల తరంగాలు మరి అందరిలోకి వెళ్ళిపోయారు. ఆ ఒక్క తరంగం నీ శరీరాన్ని, నీ మనసుని, నీ ఆత్మను నడుపుతుంది. మీరుగానే ఉంటారు. మన పనులన్నీ మనమే చేసుకుంటాము. కానీ ఆయన ఈ శరీరాన్ని డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ యుగం, ఈ సంవత్సరం జరగబోయేటటువంటి ధ్యాన మహాయాగం
అన్ని ధ్యాన మహాచక్రాలు కలిపి పెట్టి యుగంగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ యుగం ఎందుకు జరుపుతున్నారంటే సారీ ఫ్రెండ్స్, ఈ యాగం ఎందుకు జరుపుతున్నారంటే ఇప్పుడు అన్నీ విరుచుకు పడే సమయం ఇది. కాబట్టే ఆయన ముందే ఒక గ్రూపును రెడీ చేసి పెట్టారు. ఆ గ్రూపు రామలక్ష్మణుల్లాగా ఆ యాగం నిర్విఘ్నంగా కొనసాగించడానికి వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే యుద్ధం వాళ్ళు చేస్తారు. ఇది కనబడనటువంటి వాటిని సంహరించేది సంహరించేది కనబడే వాటిని శిక్షణ భౌతికంగా ఉంటుంది. కనపడని వారు చేసే వాటికే ఈ ధ్యాన మహాయాగం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ యాగానికి హాజరయ్యి ధ్యానం చేసే అందరూ ఆ యాగాన్ని కొనసాగించాలి. అంటే ఈ ధ్యాన మహాచక్రం ఏదైతే జరుగుతుందో మనకి కంటికి కనిపించని అంటే ఏదైతే ఈ భూమి మీద జరగాలో అది జరగకుండా దుష్ట శక్తులన్నీ కూడా ఆపడానికి ఏదైతే చేస్తున్నాయో భౌతిక శరీరంగా అంటే ఈ భూమి మీద ఉన్న మనం ఎవరైతే ఈ ధ్యాన మార్గంలో ఉన్నామో మన ద్వారా ఆ ఎనర్జీని ఈ భూమి మీదకి తీసుకువచ్చి సరికాని వాటినన్నిటిని కూడా మరి ఎవరైతే మాస్టర్స్ హాస్టల్‌గా పైలోకాల్లో ఉన్న మాస్టర్స్ అందరూ కలిసి కూడా దాన్ని ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా తీయాలి అంటే ఇవన్నీ కూడా ఈ ధ్యానం మహాయాగాలు జరిగే చోట ఈ వర్క్ అంతా చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. పత్రిగారు లేరనే మాట ఎవరి నోటి వెంట రాకూడదు. అలా అంటే అజ్ఞానంలో ఉన్నట్లే. ఇక్కడ నేను శరీరం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఇక్కడ ఒక చిన్న కొటేషన్. బ్రహ్మజ్ఞానంతో ఇప్పుడు పత్రిజీ మనకి ఏమి చెప్పారో అది చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతంలో బ్రహ్మజ్ఞానం లేకపోతే కర్మ సిద్ధాంతం నిన్ను ఆడిస్తుంది. ఇది చాలా లోతైన విషయం. నా కర్మ ఇలా తగల ఇలా తగలపడింది. నాకు ఈ రోగం వచ్చింది. నాకీ కష్టాలు వచ్చాయి అంటున్నాము. నిజమే. కానీ అక్కడ నీకు బ్రహ్మజ్ఞానం లేదు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ నేను శరీరాన్ని కాదు, ఆత్మని. ఇది మాయారూపం. ఇది నా శరీరం కాదు. వరలక్ష్మి అనేది ఒక ఆత్మ. ఆత్మ స్వరూపం. దైవ స్వరూపం. మనం అది మనకి ఎలా అనుభవం అవుతుంది. ఎవరికి వారికి అర్థం కావాల్సిన విషయం. అది ఎప్పుడైతే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనుకుంటారో, ఆ బ్రహ్మజ్ఞానం మనకి వచ్చింది. ఈ శరీరం పుట్టింది, చనిపోతుంది అన్న నిజం గురువు దొరకడం దుర్లభం. ఎలా డంకా కొట్టి నేను చెప్పగలుగుతున్నానంటే ఎన్నో అనుభవాలు. సారీ ఫ్రెండ్స్, పేజీ వేరేగా ఇంకో పేజీ డౌన్ అయింది. మనకు తెలిసింది. దాన్ని మనం వింటున్నాము. విన్నవారు కూడా ఓహో! నేను ఎప్పుడైతే చనిపోతా, నేను ఇప్పుడేమి చెయ్యాలి? నాకు అప్పచెప్పిన పనులు ఏమి చెయ్యాలి? నాకు అప్పచెప్పిన పనులు అని అనుకుంటాము. కానీ అవి నా పనులు అనుకోవడం లేదు. మన పనులేమిటో మనకు తెలియదు కాబట్టే, నా పనులేమిటో ఆయన నాకు తెలియచెప్పారు. మీకు ఒక అనుభవం చెప్తాను. 15 సంవత్సరాల క్రితం ఒకరోజు పత్రి గారు ధ్యానంలో కూర్చోపెట్టారు. ఆ ధ్యానంలో నాకొక దృశ్యం కనపడుతుంది. మహాసముద్రంలో పత్రిజీ ఈదుకుంటూ వెళ్తున్నారు. భీకరమైన అలలతో చాలా బలంగా ఈదుకుంటూ వెళ్తున్నారు. నేను ఆయన పక్కన ఈదుకుంటూ వెళ్తున్నాను. కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద తుఫానులో రాక్షసి అలలు అంటారు. ఒక పెద్ద అల యువతల వాళ్ళని కొట్టేసి ఈడ్చుకుపోయేలా వచ్చింది. ఇంకేముంది నేను మునిగిపోతాను అనుకున్నాను. కానీ అంత ఒత్తిడిలో కూడా చలించకుండా ఆయన ప్రశాంతంగా ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఉన్నట్టుండి నేను ఒక డాల్ఫిన్ లాగా మారిపోయాను. మారిపోయి ఆ అలలని దాటుకుంటూ, ఆ ఒత్తిడిని తట్టుకుంటూ కొంత దూరం వెళ్ళాను. మళ్ళీ తిరిగి మళ్ళీ నా సూక్ష్మ శరీరాన్ని తీసుకొని అలా ఆయన వెంబడే ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆయన ఆగి నా కేసి చూసి, "ఎందుకు నా వెంట వస్తున్నావు?" అన్నారు. "నాకు తెలియదు. నాకు కనిపించింది మీరే. ఇంకెవరన్నా కనిపిస్తే ఇంత మహాజ్ఞానిని అని
వారి వెంట వెళ్ళేదాన్నేమో జ్ఞానం కోసం. మరి నాకు అలాంటి వారు ఎవ్వరు కనపడలేదు. ఒక కృష్ణుడు ఉన్నాడు. రాముడు, శివుడు, త్రిలోకవాసులు ఉన్నారు. కోట్లాను కోట్ల మిలియన్లు మహా ఆత్మలు ఉన్నాయి. కానీ నేను వారి వెంట వెళ్ళలేకపోయాను. నాకు కనిపించేది మీరే. జ్ఞాన సంపదను ఇవ్వగలిగేది మీరే. అందుకని మీ వెంట నేను వస్తున్నాను. ఏమి కావాలి నీకు అని అడిగారు. ఏమి అడగాలో అర్థం కాలేదు. ఎవరైనా సరే చెప్పండి. హఠాత్తుగా శివుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏమి కావాలి అని అడుగుతాడు. ఏమి అడుగుతాము? ఆరోగ్యం అంటామా? పిల్లల, ధనమా? భౌతికమైన సంపదలు కోరుదామా? అసలు మన బుర్రకేమీ తోచదు. ఏమి అడగాలో కూడా తెలీదు. ఇవన్నీ అడగకూడదు. ఆత్మజ్ఞానం ఏమిటి? నువ్వు చేసే ఆధ్యాత్మికమైన పనులు ఎలాగో నీకు మోక్షం వస్తుంది. రాకుండా పోదు. ప్రతి పిరమిడ్ మాస్టర్లు మోక్షానికి దగ్గరలోనే ఉన్నారు. నాకు తెలుసు. నేను చూశాను కాబట్టే చెప్తున్నాను. చూడకపోతే నేను చెప్పను. వారు చేసే పని చిన్నదిగానే కనబడుతుంది. ఈ చిన్న పని చేస్తున్నారు. వీళ్ళకేమి తెలుసు అనుకున్నామా? మనం ఇంకా అహంకారంలో ఉన్నట్లే. ఎంతో గొప్ప జగత్తు నిర్మాణానికి ఈ భూమి మీద జన్మ తీసుకొని నా మొగుడు, నా పిల్లలు, నాది, నేను అని కోటాగోళ్ళు కట్టేసుకున్ కట్టేసుకున్నారు. అలా చూస్తూ కూర్చున్నారు పత్రిజీ. నీకు నువ్వే గోడలు కట్టుకుంటే నేనేమి చెయ్యను? మీ చుట్టూ మీరే గోడలు కట్టుకుంటున్నారు. నేను నీకు చెప్తున్నానుగా. చెప్పినా కూడా అర్థం కాకపోతే కట్టుకో. ఎన్ని గోడలు కట్టుకుంటావో మళ్ళీ జన్మ ఎత్తి అవన్నీ బద్దలు కొట్టుకుంటావు. అప్పుడు మహాజ్ఞానం తెలుస్తుంది. అనుకున్న దానికి ఇప్పుడు ఈ భూమి మీద జన్మ తీసుకొని మళ్ళీ మాయలో పడి పడడానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? తెలియడం వేరు. మనకన్నీ తెలుసు, అర్థమైపోయింది అనుకుంటాము. దాన్ని నిలబెట్టుకోవడం వేరు. చాలా కష్టం. అది నిలబెట్టుకోవాలంటే గురువు మీద విశ్వాసం ఉండాలి. ఇలాంటి గురువు దొరకడం దుర్లభం. ఎలా డంకా కొట్టి నేనే చెప్పగలుగుతున్నానంటే, ఎన్నో అనుభవాలతో, ఎన్నో లోకాలలో, ఎన్నో స్థాయిలలో సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసి, అన్నీ చూడబట్టి, ఇక్కడ మనం ఆవగింజంత అనేది అర్థమైంది నాకు. అలాంటి పత్రిజీకి పరిపాలన తెలీదా? అడ్మిషి అడ్మినిస్ట్రేషన్ తెలీదా? అంత నమూనా తీసుకొని ఈ సొసైటీని స్థాపించిన ఆయనకి తెలీదా? తీసుకువచ్చిన వాళ్ళందరినీ పైలోకాల నుంచి తిరిగి ఎక్కడ వాళ్ళని అక్కడికి చేర్చాలని ఆయనకి తెలీదా? అసలు ఆయనకి ఏమి తెలుసో, ఆయన ఎవరో మీకు తెలుసా? అంటే కోనేరు వరలక్ష్మి మాస్టరు వారి యొక్క ఏదైతే ప్రయాణం చేశారో మన పత్రిజీ మాస్టర్ యొక్క జ్ఞానం అంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినా కానీ అజ్ఞానంలోకి అజ్ఞానంలోకి అంటే ఈ సత్యాన్ని తెలుసుకున్నాననుకో, ఇంక నాకు అంతా అర్థమైపోయింది అన్న భ్రమలో పడకండి. ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. అంటే మనకి మనం ఎప్పటికెప్పుడు మనం చెక్ చేసుకుంటూ, మనకు తెలియకుండానే అజ్ఞానంలో పడిపోయి, మనకు మనమే గోడలు కట్టేసుకుంటాము. వారు ఏదైతే ఉన్నారో పత్రిజీ మాస్టర్ వారికి చెప్పడం జరిగింది. అంటే మనం ఎంత ఎరుకు స్థితిలో ఎప్పుడు ప్రతి క్షణం కూడా మనతో మనం కనెక్ట్ ఉండాలని చాలా అద్భుతంగా చెప్పారు. అంటే మనం చేసే గురువంటే మన శ్వాసే మన గురువని చెప్పారు కదా! ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తున్నామో, ధ్యాన మార్గంలో మనం వెళ్ళేటప్పుడు, మనకేదైనా అర్థం కానప్పుడు పూర్తిగా శరణాగతి అయితే గనక, గురువే మనల్ని అద్భుతంగా నడిపిస్తారు. గురువు కానివాడు గురువుని ఎంత తగడు. ఆయన స్థాయి వారు ఎవ్వరూ లేరు. మన స్థాయి వేరు. మన స్థాయిలో నుంచి మనం ఆత్మోన్నత శిఖరాలకి ఎదగడానికి ప్రయత్నించాలి తప్ప, ఆయనతో పోల్చుకోకూడదు. ఏమి తెలుసు ఆయనతో పోల్చుకోవడానికి? ఆయనంత అవ్వాలన్న ఆశ ఎంత దురాశ? ఆశ ఉండవచ్చు తప్పులేదు. ఇక్కడ మన స్థానమేమిటో తెలుసుకోవాలి. అవగాహన శక్తి, అర్థం చేసుకునే శక్తి కావాలి. అలా సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడిగారు. అడిగినప్పుడు నాకు ఏమి కావాలో అడగడం తెలియదు. భౌతికమైన విషయాలు ఏమీ అడగను. నేను ఏమి అడగాలి సార్? నా జ్ఞానంతో, నా బుద్ధితో ఏమి అడిగినా
అక్కడే ఆగిపోతానేమో. అందుకని నేను మిమ్మల్ని అడగను. నాకు తెలియదు. నేనేమిటో తెలిసినటువంటి మీరు నాకేమి ఇస్తే దాన్ని నేను పుచ్చుకుంటాను అని చెప్పి ఆయనకి నమస్కారం చేశాను. అప్పుడు పత్రిజీ నన్ను అలా నించోబెట్టి నా శరీరంలో ఒక చక్రాన్ని తిప్పారు. అలా తిప్పినప్పుడు పెద్ద కన్ను తెరుచుకుంది. అందులో నుండి వెళ్ళిపోతున్నాను. ఒక పెద్ద ద్వారం తెరుచుకుంది. అందులో నుంచి ప్రయాణించి వెళ్ళిపోయి మహాసముద్రంలో అడుగుకు ఎక్కడికో వెళ్ళిపోయి ఒక చోట ఆగాను. అక్కడ నీళ్లు లేవు. అంతా తడి తడిగా ఉంది. ఒక పెద్ద మర్రి చెట్టు ఎంత ఎత్తంటే ఒక 50 అంతస్తుల ఎత్తు ఉంది. దాన్ని మనం ఒక 10 ఎకరాలంత ఉంది. దానికి శాఖోపశాఖలుగా ఊడలు వేలాడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద కొమ్మలు. ఆ కొమ్మ ఇక్కడ పెద్ద మహావృక్షమంత ఉంది. వాటికి కొన్ని కుటీరాలు వేలాడుతూ ఉన్నాయి. ఆ కుటీరాలలో మునులు, ఋషులు, మునిపతులు కనపడుతున్నారు. అక్కడ వెలుతురు ఏమిటంటే క్రిస్టల్స్. అవి కాంతిని విరజిమ్మేటటువంటి స్ఫటికలు. ఇది నేను చూసిన దృశ్యం. ఆ చెట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసలను వదులుతుంది. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆ చెట్టు యొక్క ఊపిరి శబ్దం మాత్రం వినిపిస్తుంది. ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టామో ఆ కుటీరాలలో ఉన్న వాళ్ళంతా కూడా గబగబా కిటికీల దగ్గరకు వచ్చి నన్ను చూస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని నిశ్చింతగా గమనించాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నాను, దృశ్యం అయిపోయింది. అంటే మన కోనేరు వరలక్ష్మి మాస్టరు పత్రిజ మాస్టర్ అడిగినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అంటే మరి పత్రిజ మాస్టర్కి తెలియదంటూ ఏమీ ఉండదు కదా. సో నా స్థితికి, నాకున్న జ్ఞాన స్థితికి నాకు ఏదైతే ఇస్తే దాన్ని నేను సరైన విధంగా దాన్ని నేను తీసుకోగలను, అది నాకు అందించండి అన్నప్పుడు మాస్టరు ఒక చక్రాన్ని తిప్పినప్పుడు ఆ ద్వారంలో కూడా ప్రయాణించి వెళ్తే అక్కడ ఏదైతే మర్రి చెట్టు అక్కడ ఉన్న మరి 50 అంతస్తుల ఎత్తు ఉందని చెప్పారు. అక్కడ పెద్ద పెద్ద ఓడలు అవన్నీ ఉంటే వాటిలో కుటీరాలు, ఆ కుటీరాలు ఋషులు, మునులు వీళ్ళందరూ ఉన్నారట. ఇదంతా నాకెందుకు చూపిచ్చారు అని మీరు తెలుసుకునేసరికి ఆ దృశ్యం అయిపోయిందంట. అంటే మాస్టర్‌కి ఆ విజన్ అనేది చూపించడం జరిగింది. దాని గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. ఆయన నాకు చెట్టు చూపించారేమిటి? కుటీరాలు చూపించారేమిటి? ఈ ఋషులు, మునులు అక్కడ ఉన్నారేమిటి? ఎంత పరిశోధించినా నాకు తెలియలేదు. ఇక్కడ మనలో కొన్ని మార్పులు రావాలన్నా, ఇక్కడ కొన్ని మార్పులు చెయ్యాలన్నా ఎక్కడికి వెళ్ళాలి అంటే మూలాలకి వెళ్ళాలి. ఉదాహరణకి ఈ చెప్పిన చెట్టు ఏమిటి? ఆకులు ఎండిపోతున్నాయి. కొమ్మలు ఎండిపోతున్నాయి. ఆ కొమ్మలను కొట్టివేస్తే చెట్టు చనిపోతుంది. మూలంలో పురుగు పట్టింది. పెద్ద వేరుకో, తల్లి వేరుకో పురుగు పట్టింది. అప్పుడు అక్కడ మందు పోస్తాము. ఆ పురుగు చనిపోతే కానీ చెట్టు బాగుండదు. అంతేకాని పురుగు పుట్టిందని కొమ్మలన్నీ నరికేస్తుంటే చెట్టు మొత్తం చచ్చిపోతుంది. అట్లాగే మనలోని మలినాలను కానీ, మనలోని అనారోగ్యకరమైన ఆలోచనలు కానీ పరిశుద్ధం అవ్వాలన్నా, భూమి మీద పరిశుద్ధం అవ్వాలన్నా, ఇక్కడ ఎన్నో విషయాలను శుభ్రం చేయాలంటే ఎక్కడంటే మూలాలలోకి వెళ్ళి మూలంలో వాటిని సరిచేసేది ఎవరు? పత్రిజీయే. మూలంలో సరిచేస్తే కానీ ఇక్కడ ఇవన్నీ అభివృద్ధి చెందవు. ఏం చెప్తున్నారు? మాస్టర్‌కి ఏదైతే విజన్ చూపిచ్చారో, ఆ విజన్‌లో మరి అన్నీ చూపిచ్చారు కదా. ఒక పెద్ద మర్రి చెట్టు. దానిలోనే మరి మునులు, ఋషులు వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి? మన లోపలికి మనం ప్రయాణం చేయాలంటే, మరి మనలో ఉన్న ప్రతి ఒక్క అణువులో ఏదైతే ఈ ఆలోచనలతో, ఈ భావాలతో, సరికాని వాటలతో మనలో ఉన్న మురికి పట్టిపైన ఉన్న ప్రతి ఒక్క అణువును కూడా ఏం చేయాలి? మనం వాటిని శుద్ధి చేసుకోవాలి. సరైన విధంగా, సరైన ఆలోచనలతో, భావాలతో వీటన్నిటితో కూడా మనం ఎప్పుడైతే ప్రతి అణువును కూడా కాంతి చేసుకుంటామో, మనకి మనం అభివృద్ధి చెందుతామో, ఆ అభివృద్ధి అనేది మన చైతన్యంలో మార్పొస్తే మరి దానివలన
భూమాతలో కూడా అనుగుణంగా మనం మారినప్పుడు ఆ చైతన్యంతో అక్కడ కూడా మార్పు జరుగుతుందని చెప్పి ఇక్కడ నాకది కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. అవన్నీ చేసేది కూడా ఎవరంటే పత్రిజే అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నవారికి కూర్చోబెట్టి చెప్తున్నారు. నాయనా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకు. అనవసరంగా ఇతర కార్యకలాపాల జోలికి వెళ్ళకు. నువ్వు మారు. నీకు ఉన్న దాంతో నువ్వు తృప్తి పడు అని ఎంత మ మటికి ఎక్కడిది బుర్రకి ఆయన హితోపదేశాలని ఎంతమంది పట్టుకుంటున్నారు. మన హితపు కోసమే కదా ఆయన చెప్పింది. ఎందుకని మిగతా వాళ్ళు పట్టుకోలేకపోయారు? మూలంలో వీరందరివి సరిచేస్తే కానీ ఇక్కడ సరికావు. మరి నన్నెందుకు అక్కడికి పంపారు? దానికి కారణం ఏమిటి? అన్నప్పుడు ఇక్కడ ఒక పౌర్ణమికి పిరమిడ్ మాస్టర్ టైంలో మీటింగ్‌కి పద్మా మేడం మేమందరం కూడా కర్నూలు లక్ష్మీ జగన్నాథ్ గట్టుకి వెళ్ళాము. అంతకుముందు ఈ గట్టుకి 2 సార్లు వచ్చినా, ఈ గట్టు గురించి నాకు ఏ ఉపదేశమూ లేదు. సార్ వచ్చారు, రమ్మన్నారు, వెళ్ళాము అంతే. ఆ రోజు పౌర్ణమి అందరూ కూర్చొని ధ్యానం చేస్తున్నాము. పెద్ద రావి చెట్టు, చిన్న గుడి ఉన్నాయక్కడ. ఆ చెట్టు చుట్టూ స్టేజీలాగా ఉంది. అందరూ ధ్యానం చేసుకొని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినా నేను నేనొక్కదాన్నే ధ్యానం చేస్తూ కూర్చున్నాను. నాకప్పుడు తిరిగి మళ్ళీ అదే దృశ్యం కనిపించింది. ఎక్కడైతే మూలంలోకి ఆయన నన్ను పంపించారో, మూలంలో ఉండే ఆ ఋషులు, యోగులు ఆత్మోన్నతి శిఖరాలు అందుకోవాలని ప్రయత్నిస్తూ ఉండిపోయినటువంటి మహా ఋషులు, మహామునులు, యోగులు కనిపించారో వారిని నేను చూశాను. నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు. ఈ గట్టు మీద ఉన్న చెట్టు అది దాని యొక్క శాఖలు ఒక నమూనాన్ని పత్రిజీ ఎలాగైతే ఇచ్చారో, ఆ నమూనాయే జగన్నాథ గట్టు. ఆశ్చర్యపోయాను. ఇదా అసలు ఈ విషయం. దాని వెనక ఎంత అన్ అంతరార్థముంది, పరమార్థముంది. జగన్నాథ గట్టు సామాన్యం కాదండి. భవిష్యత్తులో ఇక్కడ కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. అంత వైభవంతోందిగా జరుగుతుంది. కానీ ముందు పడాల్సింది ఎంతో ఉంది. ఈ కడమ కనబడినటువంటి వారు గండర జనాలు ఉన్నారు కదా! అంటే రాక్షస సంహారం. వీళ్ళందరిని ఏమి చేద్దాము? వాళ్ళందరిని శుభ్రం చేయాలి. వీళ్ళందరూ పట్టుకొని ఉన్నారు. గట్టు అంతా వాళ్ళే. అందుకే పని ముందుకు సాగట్లేదు. ఆ కనబడని వాటన్నిటిలోనూ సంహరించాలి అంటే సంహారం కుదరదు. అవి శరీరాలు కాదు కదా! చంపడానికి కాబట్టి వాటిని శక్తిని క్షీణింపచేయాలి. వాటి విషయం తెలిసి ఎదుర్కోగలిగిన వాళ్ళనే అక్కడ పెట్టాలి. అలా పెట్టారు. మేము బెంగుళూరులో పత్రిజీని కలిసినప్పుడు మీరు జగన్నాథ గట్టు మీద ఉండాలి అన్నారు. పనిగట్టుకొని బెంగుళూరు పిలిచి మరీ చెప్పారు. చూడండి మాస్టర్. మరి కోనేరు వరలక్ష్మి మాస్టరు మరి అక్కడ పెట్టారంటే వారి స్థితి చూడండి. అక్కడ ఉన్న సరికాని శక్తుల్ని క్షీణింపజేయడానికి మరి పత్రిజీ మాస్టర్ వారు అంటే అక్కడ నాకు కనెక్ట్ అయిందేంటంటే అక్కడ మాస్టర్ వెళ్తున్నప్పుడు అక్కడ మాస్టర్‌కి టెస్ట్ పెట్టడం జరిగింది. మాస్టర్ చాలా అద్భుతంగా ఎంత ఎరుకు స్థితిలో చెప్పారో చూడండి. నీకేం కావాలి అనుకున్నప్పుడు నేనేం అడగగలుగుతాను? అంత మహాజ్ఞాని దగ్గర ఏమి అడగాలంటే ఏదైనా వచ్చి మనకి చెప్పినప్పుడు ఆ అడిగే విధానం అంటే సరైన విధంగా, సరైన సమయం, సరైన విధంగా అడిగే స్థితి కూడా మనకు తెలిసుండాలి. మరి కోనేరు వరలక్ష్మి మాస్టర్ ఎంత అద్భుతంగా అడిగారు. నా ఆత్మస్థితికి నేనేదైతే చేయగలనో అది నాకు ఇవ్వండి అని చెప్పన్నారు. అప్పుడు మాస్టర్ ఆ విధం చూపించడం జరిగింది. తర్వాత ఏదైతే జగన్నాథ్ గట్టు దగ్గరికి వెళ్లారో ఆ పౌర్ణమి రోజు అందరూ వెళ్ళిపోయారు. కానీ కోనేరు వరలక్ష్మి మాస్టరే ధ్యానం చేస్తుంటే మళ్ళీ అదే విజన్ కనిపించడం జరిగింది. ఎందుకు? వారికి అంత శక్తి ఉంది. అక్కడ మరి సరికాని శక్తులు, సరికాని ఎనర్జీస్ అన్నీ కూడా ఉన్నాయి. మరి అది రాబోయే కాలానికి ఎంతో శక్తి క్షేత్రంలాగా మారబోతుంది అని చెప్పారు. మరి అదంతా శక్తి క్షేత్రంగా మారాలంటే ముందు ఏం చేయాలి? అక్కడ సరికానివన్నీ గూడా తీసేయాలి. మరి భౌతిక శరీరంతో ఉన్నయయితే గనక అవి చేయొచ్చు. కానీ భౌతిక శరీరంతో కాదవి. అవి
కనిపించని చీకటి శక్తులు. మరి వాటిని ఎలా నిర్మూలించగలగాలి? దాన్ని నిర్మూలించగలిగే శక్తి ఎవరికుంది? అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి కోనేరు మహాలక్ష్మి మాస్టర్‌ని జగన్నాథ్ గట్టికి వెళ్ళ వెళ్ళమని చెప్పారట. పనిగట్టుకొని వచ్చి చెప్పారంట. మీరు జగన్నాథ గట్టి మీద ఉండాలి అని. అక్కడ ఉండడానికి వసతి లేదు. ఒక హాలు, కిచెను మాత్రం ఉన్నాయి. సార్, సార్ కోసం ఒక రూము ఉంది. అంతే. అక్కడ ఉండడానికి ఏమీ లేవు కదా! గట్టు కింద ఉండి పని ఉన్నప్పుడు పైకి వెళ్తాము అన్నాము. క్రింద ఉన్న బుద్ధ పిరమిడ్‌తో మీకేమి పని మేడం? అక్కడ మీ అవసరం ఏమీ లేదు అన్నారు కాబట్టి నా రూమ్‌లో ఉండండి అన్నారు. నేనిది మళ్ళీ చదువుతానండి. ఏదైతే మాస్టర్ చెప్పారో వెళ్ళమని చెప్పి, అక్కడ మళ్ళీ పత్రిజ మాస్టరు చెప్పారట. ఒక అక్కడ ఏమీ లేదని చెప్తున్నారు. అంటే ఒక హాలు, కిచెన్ మాత్రం ఉన్నాయి. సార్ కోసం ఒక రూము ఉంది. అంతే. అక్కడ ఉండడానికి ఏమీ లేవు కదా! గట్టు క్రింద ఉండి పని ఉన్నప్పుడు పైకి వెళ్తాము అన్నాము. క్రింద ఉన్న బుద్ధ పిరమిడ్‌లో మీకేమి పని మేడం? అక్కడ మీ అవసరం ఏమీ లేదు అన్నారు. కాబట్టి నా రూమ్‌లో ఉండండి అన్నారు. అంటే మాస్టర్ యొక్క పని ఎక్కడైతే ఉందో అక్కడ ఉండమని చెప్పారన్నమాట. నేను ఎక్కడైతే చూసానో దాని స్థానం, దాని నమూనా ఇక్కడ ఉంది. నేను ఇక్కడ ఉండాలి. 24 గంటలు ఇక్కడే ఉండాలి. నేను ఎక్కడో ఉండి వచ్చి వెళితే ఉపయోగం ఉండదు. అందుకని చెప్పి ఈ గట్టు మీద ఉండాలి అన్నారు. గట్టు మీద ఏమీ లేవు సార్. చుట్టూ కొండలు తప్ప. అంటే నాకు తెలుసు మేడం. అన్నీ ఉన్న చోట మీరెందుకు అక్కర్లేదు. ఏమీ లేని చోటే మీరు ఉండాలి. మరి ఇల్లు లేదు, వాకిలి లేదు అన్నాను. నా గది ఉంది కదా! అదే నీ ఇల్లు అన్నారు. అందులోనే ఉండమన్నారు. ఆయన మాట మీద ఆయన మాట మీద గట్టు మీదకు వచ్చేసాము. ఉండవలసిన వచ్చినప్పుడు ఎలా ఉండ ఉండగలగాలి? ఫ్రెండ్స్, ఇక్కడ మాట చెప్పడం వేరు. మాస్టర్‌కి ఇక్కడ చూడండి ఎంత ఆత్మస్థితిలో ఉండి కోనేరు వరలక్ష్మి మాస్టరు అందరి కోసం, తన కోసం కాదు. పత్రిజయ మాస్టర్ ఏదైతే వర్క్ ఇచ్చారో ఇక్కడ చూడండి. మనం ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము. మా మన స్థితి మార్చుకోవాలి, వర్క్ చేసుకోవాలి. నాకు గూడా విశ్వకర్మ చెయ్యాలని చూతున్నాము. కానీ ఆ ఎలిజిబిలిటీ మనకుందో లేదో మనం గమనించుకోవాలి. ఒక వర్క్ ఇచ్చామంటే అది 100% ప్యూరిటీగా చేయాలి. నేను అన్న భావన కాదు. అంటే ఇక్కడ ఏం చేయాలి? అందరి అంటే అందరి కోసం. అది ఏంటి? పత్రిజయ మాస్టర్ కోసం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మన ఆత్మ ఎదుగుదల కోసం. ఇక్కడేంటి? శ్రీ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం. దానిలో మన చైతన్యాన్ని మనం ఉత్తేజపరుచుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. అంతేగాని మనం చేయట్లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం మనం చేసినా, చేయకపోయినా అది జరుగుతూనే ఉంటది. దానిలో మనల్ని భాగస్వాములు చేసుకున్నారు. మరి అంత అద్భుతమైన వర్క్ చేయడానికి మరి కోనేరు వరలక్ష్మి మాస్టర్‌ని చేశారంటే మరి ఎంత అద్భుతమైన మరి వారిని ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. నాకు అంత స్థితి కూడా లేదు. మరి అంత అద్భుతమైన కోనేరు వరలక్ష్మి మాస్టరు చూడండి. ఆయన మాట మీద గట్టు మీదకు వచ్చేసాము. ఉండవలసి వచ్చినప్పుడు ఎలా ఉండ ఎలా ఉన్నా ఉండగలగాలి. నేను చూసినటువంటి ఆ రోజు ఆయన నాకు చూపించినటువంటి మూలం అది. ఆయన నాకిచ్చిన వరం అది. ఈ పని నువ్వు చెయ్యాలి. కట్టు మీద ఉండాలి అంటే దీని మూలం అక్కడ ఉంది. సముద్రంలో దాని నమూనా శాంపిల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ ఏవైతే ఉన్నతంగా ఉన్నాయో, ఎవరైతే ఋషులు ఉన్నారో, మహామునులు ఉన్నారో అవన్నీ ఇక్కడికి వస్తాయి. వారందరూ కూడా పత్రిజీ వెంట వెళ్ళేవారే. అది ఖచ్చితం. నేను చూశాను. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా నాకవసరం లేదు. ఎవరి అభిప్రాయం కూడా నాకవసరం లేదు. అజ్ఞాన కథలు అనుకున్న అ అజ్ఞానులు కథలు అనుకున్నా నాకవసరం లేదు. ఇది సత్యం. ఆధ్యాత్మికత అంటే భోగాలు, వైభోగాలు కాదు. పని చేశామనడం కూడా కాదు. భావ దరిద్రాలు
వదులుకోవడం లేదు. మూడవ కన్ను ఎందుకు ఉంది? సూక్ష్మ శరీరం ఎందుకు ఉంది? భౌతిక దేహం ఎందుకు ఉంది? రోగాలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఇవన్నీ అసలు ఇన్ని రోగాలు, బాధలు పడుతూ కర్మ సిద్ధాంతం ఏమి తెలిసింది మనకి? ఎప్పుడైతే పత్రిజీ చెప్పినటువంటి బ్రహ్మ జ్ఞానం మీకు లేదో, నేను శరీరం కాదు, ఆత్మను అన్న జ్ఞానం మీకు లేదో కర్మ సిద్ధాంతం మిమ్మల్ని నశిస్తుంది. ఒక శాసనం అంటే ఏమిటి? ఒక మరణశిక్ష వేయటం అంటే అమలు జరపాలి అని కోర్టులో జడ్జి తీర్పు ఎలా ఇస్తారో, అలాగే ఈ కర్మని నిన్ను శాసిస్తుంది. అదే సిద్ధాంతం. దీనినే అచల మాత సిద్ధాంతం అంటారు. అచల మాత సిద్ధాంతం అంటారు. ఇది సమస్త మానవాళికి వర్తిస్తుంది. నా కర్మ అని ఏడవడం కాదు. బ్రహ్మ జ్ఞానం ధ్యానం చెయ్యి. జ్ఞానం తెలుసుకో. జ్ఞానోదయం పొంది కనువిప్పు కలిగించుకో. అహంకారాన్ని వదులుకో. ఆధిపత్యం వదులుకో. ముందు ఆధిపత్యం వదులు. నేను ఇది, నేను అది అన్న ఆధిపత్యం వదులు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏదైతే మనం ధ్యానం చేస్తున్నామో, జ్ఞానం వింటున్నామో, మరి నాకేంటి ఇన్ని బాధలు, నాకేంటి ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని రోగాలు, ఇక్కడ ఏం ఆలోచిస్తున్నాము? ధ్యానం చేస్తూ ఏం ఆశిస్తున్నాము? నాకు ఇది బాగుండాలి, అది బాగుండాలని కోరుకుంటున్నాము. అంటే నీ భౌతిక దానికి చూసుకుంటున్నాము. అది కాదు కదా! మన ఆలోచనలు, మన భావనలు ఎప్పుడైతే మనం మార్చుకుంటామో, పూర్తి ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తామో, ఏది వచ్చినా సరే ప్రేమతత్వంతో అంగీకరిస్తామో, ఏవైతే మనలో ఉన్న సరికానివన్నీ కూడా సరైన విధంగా దివ్యత్వంతో చూస్తామో, అప్పుడు మనకన్నీ కూడా మన స్థితిని బట్టి మనకన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఆ జ్ఞానాన్ని రివీల్ చేయడం జరుగుతుంది. మరి అర్హత ఉంటేనే గదా! అర్హత లేకపోతే అది చూపించినా వ్యర్థమే కదా! ఇక్కడ అది చెప్తున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు. ఇది నమ్మినా, నమ్మకపోయినా ఏదైతే మన కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి చూపిచ్చారో అక్కడ మునులు అది రాబోయేది, జరగబోయేదని. అది ఎవరు నమ్మినా, నమ్మకపోయినా నాకు నాకు అవసరం లేదు. అంతే కదా! మనం ఏదైనా జ్ఞానాన్ని చెప్తున్నా గాని, చేస్తున్నా గాని, నీ అనుభవ జ్ఞానం అయినప్పుడు, అది ఎవరినో ఒప్పించడానికో, లేదా ఎవరికైనా నిరూపించడానికో కాదు. అది వాళ్ళ స్థితి అయ్యుండొచ్చు. సో, ఇక్కడ అందుకనే క్లియర్‌గా కూడా చెప్పారు. అజ్ఞానుల కథలు అనుకున్నా నాకవసరం లేదు. ఇది సత్యం. ఆధ్యాత్మికత అంటే భోగాలు, వైభోగాలు కాదు. పని చేశామనడం కూడా కాదు. భావదరిద్రాలు ఫ్రెండ్స్ ఏదైనా ఉండొచ్చు కానీ భావదరిద్రాలు ఉండకూడదు. భావదరిద్రం అంటే, ఓహో! ఇది జరుగుతదా? సరికాని విధంగా చేయడం మాట. ఏదైనా ఉండొచ్చు కానీ మనలో ఉన్న భావాలు, సరికాని భావాలు, సరికానివైతే కనుక వాళ్ళు ఇది, వాళ్ళదంట అవన్నీ అనవసరం. నీకు తెలిసిందే నువ్వు మాట్లాడు. తెలియకపోతే సైలెంట్‌గా ఉండు అంతే. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్. ఎంత అద్భుతంగా చెప్పారో. ఇవన్నీ ఊరికే మాటల్లో రాలేదు ఫ్రెండ్స్. ప్రతిదీ కోనేరు వరలక్ష్మి మాస్టారు ప్రతిదీ అనుభవపూర్వంగా ఎంతో మనకి అందించారు. ఎందుకంటే ఈ జ్ఞానం ఈరోజు వింటున్నామంటే ఎవరికో మనలాంటి వాళ్ళకి ఎక్కడో అజ్ఞానంలో ఏవైనా సరికాని భావాలుంటే సరిదిద్దుకోవడానికి ఈ బుక్ ద్వారా ఆ జ్ఞానాన్ని అందించారు. ఎంత అద్భుతమో చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే వీటిని పోగొట్టుకుంటావో, వదిలించుకుంటావో, ఆ కర్మ సిద్ధాంతం నిన్ను శాసించదు. నీకు జ్ఞానం లేకపోబట్టే కదా నిన్ను శాసించేది. నువ్వు చేసుకున్న కర్మలే నిన్ నిన్నే పెట్టిస్తుంది. రామచంద్ర, మన కర్మే మనల్ని శాసిస్తుందా? ఎవరైనా చెప్పారా ఇది? అదే బ్రహ్మ జ్ఞానం తెలిసిందంటే. కర్మ సిద్ధాంతం ఓడిపోతుంది. దాన్ని నువ్వు శాసిస్తావు. అసలు కర్మ అనేది లేదని నీకు అప్పుడు తెలుస్తుంది. నీ తలరాత నువ్వు రాసుకుంటావు. పత్రిజీ ఎంతో అద్భుతమైన సత్యాలు మనకి చెప్పారు. మనందరికీ కాక మనం చెప్పే ధ్యానాలకి కూడా అందరినీ కూడా సత్యలోకం దాకా చేర్చే మార్గమే ధ్యాన ధ్యానము, జ్ఞానము, ధ్యాన మహాయాగం. చూడండి ఫ్రెండ్స్, మాస్టరు ఎన్ని, ఇన్ని సత్యాలు చెప్పినా కానీ, ఇంత జ్ఞానం అందిస్తున్నా కానీ, ఇంకా మనం అజ్ఞానంలో పడితే ఇంకా
ఇంకా దానికి మాట కూడా లేదు ఫ్రెండ్స్. నేనైతే మాట మాట్లాడను. నాకు మాట మాట్లాడాలని కానీ మన నోట్ల నుంచి వచ్చే సరైన వాక్యే రావాలి. ప్రతి ఒక్కళ్ళని మహా యుగానికి తీసుకురావాలి. నా ఆత్మపై లోకాలకు వెళ్ళిపోదామని చాలాసార్లు ప్రయత్నించింది. అప్పుడు పత్రిజీ చాలాసార్లు హెచ్చరిస్తూ వచ్చారు. కానీ ఈసారి ఆయన చేసిన హెచ్చరికతో పొరపాటున కూడా కాలు వెనక్కి వెయ్యలేను. ఎందుకంటే మళ్ళీ అందరి పర్మిషన్లు తీసుకుని భూమి మీదకి రావాలంటే అసలు అంత కష్టమని తెలిసాక ఇప్పుడెందుకు వెళ్తాము? ఎంత కష్టమైనా ఇప్పుడే ఇక్కడే పని పూర్తి చేసుకుని వెళ్ళాలి. ఈ జన్మ అంతే. ఆయనతో కరచలనం అంటే ఏమనుకుంటున్నారు? ఎవరైతే ఆయనతో షేకండి చేశారో ఆయన స్పర్శతో మీ ఒక్కొక్క అణువు స్పందన చెంది ఆయన యొక్క శక్తితో మిమ్మల్ని అనంత విశ్వాలలోకి నెట్టుతుంది. మిమ్మల్ని అగాధంలో చిక్కుకున్న వారిని పైకి లాగేటటువంటి శక్తి ఆయనది. ఆ శక్తితో నువ్వు షేక్ ఇస్తే నీకు ఇది జరుగుతుందని చెప్పడానికి ఇది రాస్తున్నాను. నమస్కారం పెట్టే మన సంస్కృతిలో షేక్ ఇవ్వడం నేర్పించడానికి గల ముఖ్య కారణం ఇదే. ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొందుతారో వారిలో నుంచి కూడా ఇదే వైబ్రేషన్ వస్తుంది. ఈ ప్రణాళికలో మనం భాగస్వాములం మాత్రమే. ప్రణాళిక పత్రిజీ ఆయనే నడిపించుకుంటారు. ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్తో మనమందరం కలిసి నడవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంత అద్భుతం! మాస్టర్ దగ్గర మరి సేకరణ తీసుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా మహా ధన్యులు. ఎందుకంటే సేకరణ ఇస్తే వారి యొక్క శక్తి యొక్క ఎనర్జీస్ ప్రతి ఒక్క అణువులో కనెక్ట్ అయి ఉన్నాయట. మరి మనం ఏమనుకుంటున్నాం? మన ప్రతిదీ కూడా ప్రణాళిక ప్రకారం రాసుకుని వచ్చారు. ఎప్పుడైతే మనం శరణాగతి అవుతామో మనలో మార్చుకోవడానికి ప్రతిదీ సిద్ధమవుతామో ఖచ్చితంగా గురువు దానికి దగ్గరగా మనకి డోరులు తెరుస్తారు. అయితే ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు కూడా యూనివర్స్ టెస్ట్ పెడుతుంది. టెస్ట్ పెడుతుంది అంటే ఎగ్జామ్ పేపర్ ఇచ్చేది యూనివర్సే, మాస్టర్సే. క్వశ్చన్స్ ఇచ్చేది మాస్టర్సే. దానికి ఆన్సర్స్ ఇచ్చేది మాస్టర్సే. ఓకే, పాస్ చేసేదే మాస్టర్సే. కానీ క్రెడిట్ మాత్రం మనకిస్తారు. ఇది నేను చాలాసార్లు అనుభూతి చెందానండి. కాకపోతే ఇక్కడ మన తత్వాలు నేర్చుకోవాలి. ప్రతి క్షణం ఎరుకుతూ ఉండాలి. చాలా అద్భుతమైన జ్ఞానం అండి. నిజంగా కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మరి ఇంత అద్భుతమైన బుక్కు చదవడానికి అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్‌కి, ఈ బుక్ నా దాకా చేర్చిన రాజేశ్వర మాస్టర్‌కి నిజంగా ప్రతి ఒక్కరికి మాస్టర్స్ ఇంతసేపు ఈ జ్ఞానం విన్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను చదివిన దానిలో మధ్యలో మిస్టేక్స్ ఉన్నాయి. వాటికి కూడా సారీ ఫ్రెండ్స్. నిజంగా మనమందరం కూడా చిన్నది అది ఎంత పెద్ద పనా, చిన్న పనా అని గమనించకండి. వచ్చినది చిన్నదైనా సరే మనం ధర్మంతో చేస్తే చాలు. ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్పారు. ఏ చిన్న పనైనా సరే, చేసే పని ఏదైనా సరే, మనం ఏమి ఆశించకుండా చేస్తే అది యూనివర్స్‌కి పని అంటే మనం చేస్తున్నట్టే అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి దీని గురించి మీరు ఈ బుక్ చదివినా కానీ, మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు కానీ, లేదంటే కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క కలిసి ఏమైనా అనుభవాలు ఉన్నా గానీ, తప్పకుండా షేర్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.